ఒక 2 గంటల నుంచి ఆకాశంలో సౌండ్ వినిపిస్తుందా మీకు? సౌండ్ వినబడుతుందా? ఇదే చెట్ట సౌండ్ వీడియో అండి. ఒక 2-3 గంటల నుంచి 10 నిమిషాలకు ఒకటి జెట్ ఫ్లైట్ అనుకుంటా. అవి ఘోరంగా వెళ్తున్నాయి. పైన వెళ్తే కింద వణుకు పడుతుంది, అంత స్పీడ్ వెళ్తున్నాయి. ఎందుకో తెలియట్లేదు. మొత్తం ఫీల్డింగ్ సెట్ చేస్తున్నట్టు అన్నారు రౌండ్గా. మా రూమ్ దగ్గర కూర్చొని సౌండ్ విని కిందికైతే వచ్చేసాం. జనాలందరూ రోడ్ల పైన చూస్తున్నారు ఇట్లా ఏమని చెప్పేసి. ఇవన్నీ ఆ స్పీడ్తో సౌండ్తో అయితే వెళ్తున్నాయి. అవన్నీ మొత్తం వచ్చి జెట్ ఫైటర్స్. మరి ఏ కంట్రీ తెలియదు, మీకు చూపించడానికి ట్రై చేస్తాను వీడియోలో. స్టార్టింగ్ సౌండ్ వచ్చింది, విన్నారా? అక్కడ చూడండి, ముందు బుర్జ్ ఖలీఫా ముందు చూపిస్తాను. అక్కడ చూడండి, బుర్జ్ ఖలీఫా లైట్లు వెలుగుతున్నాయి. బుర్జ్ ఖలీఫా లైట్లు వేసిన డిస్ప్లే. జనాలు వాకింగ్ ఇస్తున్నారు. ఇది సత్వా అంటారు, సత్వా బస్ స్టాప్. టైం వచ్చేసి 11 అవుతుంది. జనాలు అందరూ రోడ్ మీద ఉంటున్నారు. ఎందుకంటే పైన వెళ్తున్న జెట్ ఫ్లైటర్ని చూస్తున్నారు. మీకు చూపిస్తాను ఈ వీడియోలో ఖచ్చితంగా. బుర్జ్ ఖలీఫా అక్కడ లైటింగ్ చేశారు, జూమ్ చేస్తాను చూడండి. పడుతుందా మీకు? సో అది ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్ ఉంటుంది మా దగ్గర నుంచి. మీకు ఫ్లైట్లు చూపిస్తాను, జెట్ ఫ్లైట్స్ ఎంత స్పీడ్గా వెళ్తున్నాయి అంటే కింద వణుకు పుడుతుంది అవి వెళ్తుంటే. నాకు తెలిసి ఇరాన్లో వచ్చిన భూకంపం వల్ల హనుమానులతోని ఇక్కడ మొత్తం ఫీల్డింగ్ సెట్ చేసుకుంటున్నారు ప్రతి కంట్రీ. ఎందుకంటే నిన్న మొన్న ఇట్లా రాలేదు, ఈరోజు ఫుల్ మొత్తం సౌండ్ కానీ జెట్ ఫ్లైట్ కానీ వెళ్ళడం కానీ ఈరోజు చూస్తున్నాము. సో దుబాయ్లో ఎవరైతే ఉంటున్నారో తెలుగు వాళ్ళు భయపడకండి, అవి ఓన్లీ జెట్ ఫ్లైట్సే. ఒక 4:30-5కి వెళ్ళి ఒక సంఘటన జరిగింది, అది మీరు కలిసి టైంలో చూసి అర్థమవుతుంది. దుబాయ్లో ఎవరైతే ఉంటున్నారో మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కలిసి టైం అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో, దాన్ని ఫాలో అవ్వండి. దాన్ని అప్డేట్ ఇస్తారు మీకు. ఇక్కడ యూఏఈ లోకల్ పేజ్ అది. సో ప్రతిదీ లీగల్గా పోస్టులు చేస్తారు అక్కడ. మీకు 4:30కి ఒక పెద్ద సౌండ్ వచ్చింది, ఎంతమంది విన్నారు నా కామెంట్ రూపంలో చెప్పండి. డామ్ గరికాయ వచ్చింది ఒకటిసారి సౌండ్, మస్తు భయం వేసింది నాకైతే. సో మీరు ఎంతమంది విన్నారో కామెంట్ రూపంలో చెప్పండి. చూడండి సౌండ్ వస్తుంది మళ్ళీ. పైనుంచి నేనైతే మెయిన్ మ్యాటర్కి అయితే వచ్చేస్తాను. తమిళలో పెట్టిన మ్యాటర్ గురించి నాకైతే ఇండియా నుంచి ఒక ఫేమస్ న్యూస్ ఛానల్ నుంచి డబ్బులు అయితే ఆఫర్ చేస్తారు. ప్రపోజల్ ఏంటంటే ఇక్కడ దుబాయ్లో మనకి ఎక్కడైతే వార్ జరుగుతుందో అక్కడికి వెళ్ళి ఫుటేజ్ కావాలని చెప్పారు. అండ్ 2 ఇంటర్వ్యూలు కావాలని చెప్పారు, ఆన్లైన్ ఇంటర్వ్యూలు. ప్లస్ ఇక్కడ 3 days వారికి ఫుటేజ్ డైలీ 4-5 hours మనకి ఎక్కడైతే వార్ జరిగి అయిపోయిందో అక్కడ ఆ ఫుటేజ్ కావాలి. ప్లస్ ఎక్కడైతే జరగబోతుందో ఆ ఫుటేజ్ కావాలని చెప్పేసి మళ్ళీ ప్లస్ 2 ఆన్లైన్ ఇంటర్వ్యూలు, అదొక 4-5 hours. వాళ్ళు ఇచ్చింది 2 లక్షలు ఇస్తామని చెప్పారు 3 daysకి. సో నేనైతే రిజెక్ట్ చేశాను, ఎందుకంటే మెయిన్లీ మన జనాల గురించి. నేను ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఏదైతే జరుగుతుందో అదే చూపించాలనుకుంటాను, దానికి ఎక్స్ట్రా ఏం యాడ్ చేయాలనుకోవట్లేదు. నేను చూపించింది మళ్ళీ దానికి ఎక్స్ట్రా యాడ్ చేసి పెడితే నాకు నచ్చదు. 2 లక్షలు వస్తాయి కావచ్చు కానీ డైలీ 4-5 hours 3 days వరకు ఎవరు వెళ్తారు. ప్లస్ నాకు టైం కూడా ఉండదు, నేను డ్యూటీ చేశాను కాబట్టి. అండ్ ఇంకా నాకు నచ్చలేదు ఆ ప్రపోజల్ అంటే వాళ్ళు అడిగిన విధానం నచ్చింది, ప్లస్ మాట్లాడిన విధానం నచ్చింది. కానీ నేను ఓకే చేయలేదని. ఓకేనా, చాలా పద్ధతిగా మాట్లాడారు వాళ్ళైతే. సో నేను దాన్ని రిజెక్ట్ చేశాను. ఇంతే, చూద్దాం. చాలా ఫేమస్ ఛానల్, దాని పేరు చెప్పాలని అనుకోవట్లేదు నేను. ఇంకా ప్రెజెంట్ అయితే ఒక 2-3 గంటల నుంచి జెట్ ఫ్లైట్స్ అయితే పైన వెళ్తున్నాయి చాలా వేగంగా. ఎందుకంటే నాకు తెలిసి నేను చెప్పాను మన ఇరాన్లో వచ్చిన భూకంపం వల్ల అనుకుంటున్నాను, చాలా వేగంగా వెళ్తున్నాయి. సో ఈ వీడియోని మీకు క్యాప్చర్ చేసి చూపించడానికి ట్రై చేస్తాను. టైం వచ్చేసి ఇప్పుడు ప్రెజెంట్ 11:30 అవుతుంది. అండ్ మీ ఒపీనియన్ అంటే నాకు కామెంట్ రూపంలో చెప్పండి. వాళ్ళ ప్రపోజల్కి, న్యూస్ ఛానల్ వాళ్ళ ప్రపోజల్కి అది కరెక్టా, మరి నేను చేస్తే రైట్ అవుతుండేనా, హెల్ప్ అవుతున్నా జనాలకి ఏమన్నా అంటే నాకు ఒకసారి డీటెయిల్గా చెప్పండి కామెంట్ రూపంలో. మీకు ఇండియా నుంచి అలా న్యూస్ ఛానల్ నుంచి ఆఫర్ వస్తే మీరైతే ఎవరైతే వీడియోలు చేస్తున్నారో ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ చేయని వాళ్ళకు కూడా ఆఫర్ ఏమన్నా వస్తే చేయకండి మీరు, ఎందుకంటే చాలా ఇబ్బంది అవుతుంది. అది ఒక మీడియా కేటగిరీ కింద వెళ్తుంది. నాకు లైసెన్స్ ఉంది అయినా నేను చేయట్లేదు. మీ దగ్గర లైసెన్స్ లేకుండా మీరు వెళ్ళి తీస్తే అది ఒక మీడియా కేటగిరీ కింద వస్తుంది. సో మీరు చూపించడం చాలా తప్పు అవుతుంది ఇక్కడ దుబాయ్లో. మీరు ఆ ప్రదేశం దగ్గరికి వెళ్ళి సౌండ్ వస్తుందా మీకు? సో అలా ప్రదేశం అక్కడ వారైతే జరిగిన ప్లేస్కి వెళ్ళి ఇలా జరిగింది, ఇక్కడ బాంబు ఇక్కడ పడింది, ఈ విధంగా చూపిస్తే చాలా ఇబ్బంది అయితే అవుతుంది. సో ఎవరి ప్రపోజల్ అట్లా మీకు ఇచ్చినా మీరైతే ఓకే చేయకండి, ఓకేనా? చాలామంది ఇన్స్టాగ్రామ్ వీడియోలు చేస్తున్నారు, యూట్యూబ్లో చేస్తున్నారు, వాళ్ళందరికీ చెప్తున్నాను తెలుగు వాళ్ళకి. సో చేయకండి అట్లా, ఓకేనా? అండ్ జనాలు ఈరోజు అయితే పడుకోవట్లేదు, అందరూ రోడ్లపై నుండి చూస్తున్నారు. ఎందుకంటే ఫ్లైట్ వెళ్తున్నారు పైన, అవి యూఎస్ ఫ్లైట్లో మరి యూఏఈ ఫ్లైట్లో ఎక్కడే తెలియదు కానీ జెట్ ఫ్లైట్స్ చాలా వేగంగా వెళ్తున్నాయి.
సో లేకపోతే టెస్టింగ్ చేస్తున్నారో ఏమో తెలియట్లేదు. ప్రజెంట్ టైం వచ్చేసి మార్చి 4 తారీఖు 12:01 అర్ధరాత్రి. బయటకైతే వచ్చేసాం టీ తాగమని. సో జనాలు రోడ్డు పైన ఉన్నారు. ఇంకా టీ తాగమని ప్రశాంతంగా వచ్చేస్తాం హోటల్కి. చాయ్ తాగినాం. సో ఇక్కడ ఫ్లైట్ వచ్చేసి మనకు జెట్ ఫ్లైట్ ఆ సైడ్ వెళ్తున్నాయి, డేరా సైడ్ మన తిరువాళ్ళు ఉంటే అటు సైడ్ జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ అటు సైడ్ వెళ్తున్నాయి, ఎందుకో తెలియట్లేదు. మార్నింగ్ అయితే అర్థమవుతుంది మనకైతే. ఏదైనా మనకైతే మార్నింగ్ ఇక్కడ న్యూస్ పేపర్లు ఇస్తారు ఏం జరిగిందని చెప్పేసి నైట్. సో ఇప్పుడైతే ఏం చెప్పలేము మనమైతే. నేను మార్నింగ్ మీకైతే అప్డేట్ ఇస్తాను. ఈ వీడియో మార్నింగ్ మీద కంటిన్యూ చేస్తాను నేను, సరేనా? సో మొత్తం డేరా సైడ్ అయితే వెళ్తున్నాయి. డేరాలు ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా ఉండండి. అండ్ డేరా నుంచి ఎవరైనా వీడియో చూస్తున్నారో నాకు కామెంట్ రూపంలో చెప్పండి మీకు వినిపిస్తున్న శబ్దాలు అటు సైడ్ నుంచి అని చెప్పేసి, ఓకేనా? ఈ వీడియో కంటిన్యూ అవుతుంది. అండ్ నేను రూమ్కి అయితే వెళ్ళి పడుకుంటాను ఇంకా. ఓకే, చూద్దాం వెళ్దాం. చూసారా ఎలా వెళ్తున్నావు? కనబడ్డా మీకు? గుడ్ మార్నింగ్ అందరికీ. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. నేనైతే నైట్ 2:30 పడుకున్నాను. సౌండ్ లేనుకుంటే నేను అనుకుంటున్నాను. అండ్ పొద్దున మళ్ళీ ఎడిట్ చేశాను. సో నైట్ ఇక్కడ జెట్ ఫ్లైట్ వెళ్తున్నాయని చెప్పేసానుగా, ఇక్కడ ఇటు సైడ్ డేరా సైడు. సో అక్కడ నాకు తెల్లారికి తెలిసింది. ఇక్కడ న్యూస్ చూశాను, ఎక్కడ కలిస్తే ఉంటుంది దాంట్లో చూశాను. ఏమిందంటే అక్కడ మన యూఎస్ కన్సులేట్ అని ఆఫీస్ ఉంటుంది అమెరికా వాళ్ళది. సో దానిపైన డ్రోన్తో అటాక్ చేశారు. వీటిలో కూడా చాలా లీక్ అయినాయి దుబాయ్లో. నైట్ మా దగ్గర నుంచి ఒక 1 కిలోమీటర్ ఉంటుంది అంతే. అక్కడైతే ఇస్తారు 1 కిలోమీటర్ కూడా ఉండదు. సో అక్కడ మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వాళ్ళు వీడియోలు తీసుకు పంపిస్తారు నాకు. నేను ఆ వీడియోలు పెట్టలేను. సో ఆశ్చర్యం అనిపించింది ఎంత దగ్గరలో జరిగిందని చెప్పేసి నైట్. ఓకే, దాని గురించి కావచ్చు. మొత్తం నైట్ ఆ టైప్ అయితే వెళ్ళాయి జెట్ ఫ్లైట్లు మొత్తం ఆ సైడు. సో ప్రజెంట్ ఒక 10 నిమిషాల ముందు కూడా ఇక్కడ నుంచి వెళ్ళింది. అర్థమైందా నేను చెప్పేది? ఇటు సైడ్ వెళ్ళింది డ్రోన్. అండ్ ఇదొకటి దగ్గర పడినందుకు నాకైతే ఆశ్చర్యం అనిపిస్తుంది, దగ్గర బలే పడిందని చెప్పేసి. అండ్ ఇంకా అంతే, అంత నార్మలే ఉంది. సో జరుగుతున్నాయి, నార్మల్ కూడా ఉంది. అందరూ ఆఫీస్కి వెళ్తున్నారు, వస్తున్నారు, పోతున్నారు, పడుతున్నాయి అవి కూడా. అంతే. ఇంకా న్యూస్ ఛానల్ చూసి మీరు అయితే కంగారు పడకండి. ఆ చూపించిన విధంగా అయితే జరగట్లేదు, కరెక్ట్ జరుగుతున్నాయి. ఓకే. అండ్ ఇంకేంటంటే ఎయిర్పోర్ట్ కూడా ఓపెన్ అయినాయి. సో తొందరపడి మీరైతే ఫ్లైట్ బుక్ చేసుకోకండి, ఎందుకంటే అక్కడ జనాలు చాలామంది ఉన్నారు. వాడిని మెల్లమెల్లంగా షిఫ్ట్ చేస్తున్నారు. ఏ కంట్రీకి వెళ్ళాలనుకుంటున్నారు ఆ కంట్రీకి ట్రావెల్ చేసే వాళ్ళు ట్రావెల్ చేస్తున్నారు. మీరు ఇంటికి వెళ్ళాలని చెప్పేసి తొందర టికెట్ బుక్ చేసుకుని అయితే వెళ్ళకండి. పరిచయంలో పడకండి. కొంచెం టైం తీసుకొని ఒక వారం అంత టికెట్ బుక్ చేసుకొని వెళ్ళండి, ఓకేనా? ఒక క్లారిటీ ఉంటుంది అప్పటివరకు, మొత్తం క్లియర్ అవుతుందా ఇంకా జరుగుతుందని చెప్పేసి. మన న్యూస్ ఛానల్ చూపిస్తున్నారు ఏంటి సింధు ప్లేస్ మంచిగా చూసిన దుబాయ్లో చిక్కున్నారని చెప్పేసి. వాళ్ళిద్దరని కాదు, కోట్ల మంది ఉన్నారు ఇక్కడ. చిన్న పిల్లలు, మన తెలుగు వాళ్ళు ఇక్కడ వీడియో చేస్తారు. వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు. 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు స్కూల్కి వెళ్తారు వాళ్ళు. తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో చాలామంది ఉన్నారు, వాళ్ళిద్దరే లేరు, ఓకేనా? నేను న్యూస్ ఛానల్ ఇంతకుముందు ఓపెన్ చేసిన ఏం జరుగుతుందని చెప్పేసి. అక్కడ హెడ్లైన్లో ఫస్ట్ వీళ్ళే ఉంది ఇద్దరు. కోట్ల మంది ఉన్నారు మన తెలుగు వాళ్ళు, లక్షల మంది ఉన్నారు, కోట్ల మంది ఇండియన్స్ ఉన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే మన ఇదేంటి ఇండియా టుడేలో కూడా చూపిస్తున్నారు దుబాయ్ అండర్ అటాక్ అని చెప్పేసి. ఏందో అర్థం కాదు నాకు. సౌండ్ వస్తున్నాయి మేబీ జెట్ ఫ్లైట్ సౌండ్ అది. ఓకే గైస్, నేను ఇది అయితే చెప్పాను మన ఇండియన్ న్యూస్ ఛానల్ నుంచి ఎవరైనా ఆఫర్ చేస్తే అది ఒప్పుకోకండి. ఎవరైతే క్రియేటర్స్ ఉన్నారో తెలుగు వాళ్ళు, చేయని వాళ్ళకు కూడా రావచ్చు, ఫోన్ రావచ్చు, ఇలా చిన్న ఇంటర్వ్యూ వాళ్ళ మీద ఆన్లైన్లో చెప్పేసి. సో ప్రతి ఒక్కరు జాగ్రత్త ఉండండి, ఆ ఆఫర్ యాక్సెప్ట్ చేయకండి. చేసినప్పుడు డబ్బులు వస్తే కలిపితే తర్వాత మీకైతే ఇబ్బంది పడతారు చేసినందుకు. సో ప్రతి ఒక్కరైతే చూసుకొని ఆలోచించుకొని చేయండి ఏదైనా, ఓకే? అండ్ నేనైతే ఉంటాను, ఇంకా డ్యూటీకి అయితే వెళ్ళాలి, రెడీ అయిపోవాలి స్నానం చేసి, సరేనా? ఓకే గైస్, అండ్ నేనైతే ఉంటాను. ఇక్కడ వరకు చూస్తే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఏ చిన్న అప్డేట్ ఉన్నా మీకైతే ఇస్తాను. సో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏదైతే పెడతానో అందరం మీ దగ్గరికి అయితే అప్డేట్ అయితే వస్తుంది. ఉంటాను, బాయ్ ఆల్. అందరం ఇప్పటికైతే జాగ్రత్తగా ఉన్నాం. ఉంటాను, నెక్స్ట్ మళ్ళీ వెళ్దాం.